ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ టెలిగ్రాము, వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్లు తెలుసుకోవచ్చు. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం మీ అందరికీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, అలాగే ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణ టోకెన్లు అయితే విడుదలయ్యాయండి. దీనికి సంబంధించిన అప్డేటు, అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటేనండి, టీటీడీ యాజమాన్యం వారు మనందరికీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా క్లియర్గా చెప్పడం జరిగింది. తప్పుడు వార్తలను నమ్మవద్దు. తిరుమలలో అపచారం అన్న వార్త అవాస్తవం. సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న సదరు వీడియో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన వసతి కాదు అని తెలియజేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని మీరు ఏమాత్రం నమ్మొద్దండి. తిరుమల గదుల్లో ఏదో జరిగింది, అవన్నీ కూడా నిజం కాదు. దయచేసి తప్పుడు వార్తలు నమ్మొద్దు అని టీటీడీ వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఫ్రీ టోకెన్లు. అలాగే రేపు ఉదయం 10 గంటల నుంచి, అంటే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు డిసెంబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోగలరు. అంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు. రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే లక్కీగా సెలెక్ట్ అయిన వాళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ సేవ తర్వాత స్వామివారిని ముందు గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించి కళ్యాణము, ఉంజల సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ విడుదలవుతున్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ సేవలు. ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత మీరందరూ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది 3వ అప్డేటు. అలాగే చాలామంది భక్తులు ఇక ఎందుకు ఇంకా 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్ యొక్క అఫీషియల్ అప్డేట్ రాలేదని కంగారు పడుతున్నారు. మీరు అంతగా దాని గురించి కంగారు పడని అవసరం లేదండి. వారు ఇంకొంచెం, అంటే రేపు కానీ ఎల్లుండి కానీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రావచ్చు. సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి రూమ్స్ ఉండవచ్చండి. అలాగే సెప్టెంబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు ఉంటాయి. సెప్టెంబర్ 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల డొనేషను ప్లస్ 500 రూపాయల టికెట్ కట్టిన బ్రేక్ దర్శన టికెట్లు విడుదలవుతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే మీకేమీ లేదు. ఇక భక్తులు ఎంతోమంది 300 రూపాయల టికెట్ల గురించి నన్ను అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. వారి కోసం నేను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఒక సింగిల్ లైన్లో చెప్తున్నా. రేపు కానీ ఎల్లుండి కానీ మీకు విడుదలవుతాయి. ఓకేనా? ఏమాత్రము డౌట్ పడకండి. అర్థమైందా? ఇక ఈ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల, అంటే రాబోయే అక్టోబరు, నవంబర్ నెల, ఈ నెల సెప్టెంబరు, ఈ 3 నెలలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఎటువంటి దర్శన టికెట్లు కూడా మీకు లేవు. తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనూ తీసుకోవచ్చు. అల్పిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనైనా తీసుకోండి. సరేనా? తెల్లవారుజామున 2 గంటలకి ఈ టోకెన్లు మీకు ఇస్తారు. వీటి ద్వారా కూడా 4 నుంచి 5 గంటల్లో మీకు దర్శనం అనేది పూర్తిగా అయిపోతుంది. ఇవన్నీ ప్రస్తుతం మెయిన్ అప్డేట్స్ అనమాట. మీ అందరికీ మరొకసారి గుర్తు చేయడం కోసము, చాలామంది 300 రూపాయల దర్శన టికెట్ ఇంకా అప్డేట్ రాలేదు, ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది అని కంగారు పడుతున్నారు. అంత కంగారు పడొద్దు. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.